హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ వరకు చాలా ఈజీగా చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే మార్నింగ్ టిఫిన్‌గా ఈ దొడ్డు రవ్వ ఉప్మాని అంటే గోధుమ రవ్వ ఉప్మాని ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవ్వరైనా సరే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేస్తే. మరి ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇలా చూడడం వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఒక ప్లేట్ ఇలా తీసుకుని దీంట్లోకి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, ఒక కప్పు ఈ దొడ్డు రవ్వ అంటే ఉప్మా రవ్వని కూడా రెడీ చేసుకుని అన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసి వేపించుకున్న తర్వాత పోపు దినుసులన్నీ కూడా ఒకటేసారి వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేపించుకుందాము. ఇవి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపించుకున్న తర్వాత మనము ఒక్కో కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఈ గోధుమ రవ్వ మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా చూడండి ఇలాగా అంతా కూడా కలిసేటట్టు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి వాటర్ అనేది మరుగుతుంది. మరుగుతున్న వాటర్లోకి ఈ ఉప్మా రవ్వని వేసేసి కలిపేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ ఇలా వేస్తున్నప్పుడు ఉండలు కట్టదనే భయం అవసరం లేదండి. ఇది అస్సలు ఉండలు కట్టదు. ఇంకా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి చిన్నపిల్లలు కానీ మరి బ్యాచిలర్స్ కానీ ఉప్మా చేసుకోవాలంటే ఉండలు కడుతుందని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలాగ రవ్వను వేసేసిన తర్వాత మధ్య మధ్యలోని ఇలాగా కలుపుకుంటూ మనము దగ్గరికి అయ్యేటంత వరకు ఇలా కలుపుకోవాలి. చూసారా ఇలాగ ఉడుకుతుంది. రవ్వ అనేది కాస్త ఉడకడానికి టైం పడుతుందండి. ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. 2 మినిట్స్ తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఉప్మా అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం అంతా కలిసేటట్టు పోపు దినుసులు అన్నీ కూడా మనకి పైకి తేలుతాయండి. ఇలా మనం మూత పెట్టుకున్నప్పుడు మళ్ళీ కూడా మూత తీసి ఒకసారి ఇలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకొని మళ్ళీ కూడా మనము మూత పెట్టేసి ఒక నిమిషం అలా ఉంచేద్దాము. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, పొడి పొల్లాడుతూ ఉంది కదా, మళ్ళీ ఒక నిమిషం మనం మూత పెట్టేసి అలా ఉంచేసామనుకోండి సెకనే, ఇంకా ఆ సిమ్లో పెట్టుకోవడం వల్ల చిన్న వేడికి మనకి ఈ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. అలాగే మనము మూత తీసి చూద్దాము. ఒక నిమిషం అయిపోయిందండి. చూడండి ఇప్పుడు మనకి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. పొడి పొల్లాడుతూ మంచి సువాసనతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయిందండి. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి వేసుకొని మనము లాస్ట్లో మూత పెట్టుకున్నాం కదండి, అప్పుడు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు నేనైతే ఇంక ఇందులో నెయ్యి కూడా వేయలేదండి, ఎందుకంటే ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసాను కదా, నూనె సరిపోతుంది. ఇంకా మీరు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నెయ్యి వేసుకోవాలనుకుంటే ఇలాగా దింపే ముందు వేసుకోండి నెయ్యి అనేది. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు ఇలాగ ప్లేట్లో పెట్టేసి పైన మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఉట్టిని కూడా స్పూన్ వేసి అందించారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మార్నింగ్ అప్పుడు కానీ లేదా నైట్ రైస్కి బదులుగా ఇలా చేసుకుని కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ వరకు ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది, గోధుమ రవ్వతో చేసాం కాబట్టి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.